రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ నారాయణపేట జిల్లాలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనబోతుంది. గంట తేడాతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ఒకే పార్లమెంటు నియోజకవర్గం, ఒకే జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ ఒక నియోజకవర్గంలో, సీఎం రేవంత్ రెడ్డి మరొక అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభలకు అటెండ్ కాబోతున్నారు. గంట తేడాతో 2 సభలు జరుగుతూ ఉండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయపరమైన ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంటుంది. ఓవైపు పీఎం, మరోవైపు సీఎం పర్యటనలతో పోలీసు యంత్రాంగం ఫుల్ అలర్ట్గా ఉంది. సభకు వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పనిలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు జోరు పెంచారు. ప్రత్యర్థులపై విమర్శలతో ప్రసంగాల హామీ హోరు వినిపించనున్నారు. పాలమూరులో అగ్రనేతల పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో నేడు ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నారాయణపేట జిల్లాలో ప్రధాని, అదే జిల్లాల మక్తల్లో సీఎం ఎన్నికల ప్రచారం ఉండడంతో కొంత ఉత్కంఠత నెలకొన్నదని కూడా చెప్పొచ్చు. అది కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరిది ఇంచుమించు ఒకే సమయంలో సభలు ఉండడంతో అందరి చూపు నారాయణపేట జిల్లాపై పడింది. ఒకవైపు భాజపా మహబూబ్ నగర్ కంచుకోటగా భావించి ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా సొంత జిల్లా కావడంతో ఈ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుని మరోసారి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే అటు ప్రధాని మోడీ సభ, ఇటు ముఖ్యమంత్రి సభ, రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయడానికి భాజపా, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఏర్పాటు చేస్తున్నాయి. నారాయణపేటలోని మినీ స్టేడియంలో ప్రధాని సభ నిర్వహిస్తున్నారు. మక్తంలోని కొత్తగార్రపల్లి రోడ్డులోని మైదానంలో సీఎం సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 2 సభలకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి తమ బలాలను చాటుకోవాలని 2 పార్టీలు భావిస్తున్నాయి. కనీసం 50,000 మందికి తక్కువ కాకుండా ఈ సభలు నిర్వహించాలని 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేస్తూ ఏదైతే ప్రచారంలో అందరికంటే ముందుగా దూసుకుపోతున్న నేపథ్యంలో బీజేపీ కూడా దానికి అనుగుణంగా ఎలాంటి ధీటుగా, కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కూడా ప్రచారం అయితే సాగించారని కూడా చెప్పొచ్చు. ఒకవైపు డీకే అరుణ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలోని వాటాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి జిల్లాను సస్యశ్యామలం, అటు సాగునీటి పరంగా, తాగునీటి పరంగా, అభివృద్ధి పరంగా, తర్వాత పారిశ్రామికంగా కూడా డెవలప్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు దీనికి అనుగుణంగా చాప కింద నీరులా బీఆర్ఎస్ పార్టీ కూడా తమదైన శైలిలో ప్రచారంతో దూసుకుపోతున్నటువంటి నేపథ్యం. మరో రోజులో ప్రచారాలు ముగుస్తుండటంతో అటు ప్రధానమంత్రి, ఇటు రేవంత్ రెడ్డి సభలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో ఈ రోజు 2 పార్టీలకు సంబంధించి ఏదైతే జెండాలు మరియు బ్యానర్లతో అయితే అటు కాషాయం, ఇటు కాంగ్రెస్ 3 వన్నెల జెండా అలా అయితే రెపరెపలాడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇటు బీజేపీ శ్రేణులు తమదైన శైలిలో జనాలను సమీకరిస్తుండడంతో కొంత నారాయణపేటలో ఇది 2 పార్టీల మధ్య ఉత్కంఠ అయితే నెలకొన్నదని కూడా చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి అనుగుణంగా అటు కేటీఆర్, ఇటు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి ధీటుగా తమదైన శైలిలో ప్రచారాలు అయితే ముగుస్తున్నాయి. అయితే మరో ఒక్క రోజులో ఈ ప్రచారాలు ముగుస్తుండటంతో కూడా ఏదైతే ప్రచార హోరైతే పెంచారని కూడా మనం చెప్పొచ్చు. రాశి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.